ఈ ఆరుగురిని చంపిన కిరాతకుడు ఎక్కడా అన్నది ఇప్పుడు ప్రశ్న. దొరికిండి అంటున్నారు, ఓ కానిస్టేబుల్ పట్టుకుని అంటున్నారు, ఈ రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు పట్టుకునేదాకా ఏముంది, వాడు దొరకంగానే వేసి పడేయండి కదా, ఇక అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది మ్యాటర్. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఇంత దారుణమైన ఘటనలు. ఇందులో ప్రధానంగా ఈ కేసు మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఎంత భయంకరంగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, దాని కారణంగానే ఇవాళ ఆరుగురు చచ్చిపోయారు. 20 లక్షల డీల్ జరిగింది అనేది ఒక పెద్ద పెద్ద వార్త హల్చల్ అవుతున్నది. పోక్సో కేసు పెట్టిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెట్టిర్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టిర్రు. సో దాంతో అతనికి స్టేషన్ బెయిల్ వచ్చింది. ఎప్పుడైతే స్టేషన్ బెయిల్ వచ్చిందో కోర్టుకు వెళ్ళి ఈ ఆర్డర్ తెచ్చుకున్నాడో కథం ఆరుగురిని చంపేసిండు. ఇగో 20 లక్షలకు డీల్, షాబాద్ హత్యల నిందితుడి నుంచి పోలీసులు తీసుకున్నట్లు ఆరోపణలు. దాంతోనే పోక్సో కేసులో బెయిల్ వచ్చే సెక్షన్లు, అరెస్టు చేయకుండా న్యాయపరంగా సహకారం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, డీజీపీ ఆదేశాలు కూడా బేఖాతరు. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరిగి దాదాపుగా 2-3 రోజులు అయిపోయింది. ఇప్పటికే ఈ 20 లక్షల డీల్ అన్నది దాదాపు 2 రోజుల నుంచి వినబడుతున్నది. సోషల్ మీడియా అయితే మొత్తం సర్క్యులేట్ అవుతున్నది. మరి ఇంతవరకు ఏం జరిగింది అన్నది పోలీసులు తేల్చలేకపోతున్నారా? వాటి ట్రాన్సాక్షన్ ఏంటి, వాటి కాల్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ డబ్బులు తీసుకొచ్చినాడు, నిజంగానే ఇచ్చిండా, పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వచ్చిండు, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఏమున్నది, ఆ ఎస్ఐ ఎవరు, సిఐ ఎవరు, వాళ్ళ కాల్ డేటా ఏంది, ఎంతసేపు అండి తీయడానికి? ఒక 2-3 గంటల్లో మొత్తం వ్యవహారం ఏం జరిగిందని చెప్పేయచ్చు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యలు చేసిన నిందితుడిపై పోక్సో కేసు విషయంలో స్థానిక పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదా? అతని వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసి బెయిల్ వచ్చే సెక్షన్లు నమోదు చేశారా? ఇప్పుడు అందరి నోట ఇవే ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ నుంచి 20 లక్షలు తీసుకొని అతనికి సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతోనే అతడు బెయిల్ తెచ్చుకొని అత్యంత కిరాతకంగా 6గురిని హత్య చేశాడని అంటున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పోక్సో కేసుల దర్యాప్తు, పర్యవేక్షణ జరుగుతున్న తీరుపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బాలలపైన లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసులు నమోదైన తర్వాత తప్పనిసరిగా ఆ కేసులను డిఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షించాలి. ఇందులో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని డీజీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సివి ఆనంద్ రాష్ట్ర పోలీసులకు స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో ఎస్ఐ నుంచి యూనిట్ ఆఫీసర్ అంటే కమిషనర్ లేదా ఎస్పీ వరకు ఇటీవల ఆన్లైన్లో ఆయన 2 సార్లు సమీక్ష కూడా నిర్వహించారు. నేరాల నమోదు, పర్యవేక్షణ, నమోదైన నేరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లోని సిటిజన్ చార్టర్లో అప్లోడ్ చేసే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని డీజీపీ స్పష్టంగా చెప్పారు. డీజీపీగా ఎవరున్నా పోలీస్ శాఖలో అమలవుతున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పోక్సో కేసులు నమోదైన తర్వాత ఆ బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించి వారికి భరోసా ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. మరోవైపు నిందితుల మానసిక స్థితిని పరిశీలించడం, నేర తీవ్రత ఆధారంగా వారిపైన నిఘా పెట్టడం స్థానిక పోలీసులు చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు సంబంధిత ఇన్స్పెక్టర్, ఏసీపీ మానిటరింగ్ చేయాలి. జిల్లా అధికారి క్రమం తప్పకుండా పోక్సో కేసుల నమోదు, దర్యాప్తుపైన సమీక్ష నిర్వహించాలి. అయితే ఈ మార్గదర్శకాలు పాటించడంలో పోలీసులు అనేక సందర్భాల్లో విఫలమవుతున్నారు, లాలూచీకి పాల్పడుతున్నారు అని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏం చేయాలని డీజీపీ చెప్పిండో ఏ ఒక్కదాన్నైనా వాళ్ళు ఫాలో అయ్యారా? అంటే వాళ్ళ సమీక్షలు కూడా ఏదో తూతు మంత్రమైన సమీక్షలే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇట్లాంటి రివ్యూలు పెడుతూనే ఉంటారు, ఇట్లాంటివి చెప్తూనే ఉంటారు, మాకు ఏముంది అని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ వాని మీద నిఘా పెట్టి, వాని మీద బలమైన సెక్షన్లు పెట్టి, సో ఒకవేళ వాడు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తూ వాడి మీద నిఘా పెట్టుండి ఘటన జరిగేదా? వాడు వాళ్ళని చంపిండు, సొంత కుటుంబాన్ని చంపిండు కదా. అసలు అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే నిజంగానే 20 లక్షలు తీసుకున్నారా? 20 లక్షల డీల్ కుదుర్చుకొనే బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టిరా? ఎంత ఘోరం అసలు. అదే కనుక నిజమైతే మరి ఇది తేల్చడానికి ఎందుకు ఇన్ని రోజుల సమయం పడుతున్నది? ఇగో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఏడాది నుంచి బాధితురాలని ఫోన్లో మాట్లాడాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె వెంటబడుతున్నాడు. కాలేజీకి వెళ్లే సమయంలో అడ్డుకుంటున్నాడు. ప్రేమించాలి అని బలవంతం చేస్తున్నాడు. తిరస్కరిస్తే చంపేస్తాను అని బెదిరించాడు. ఇంటి వైపు సీసీ కెమెరాలు పెట్టి
బాలికల కదలికలను నిరంతరం గమనిస్తున్నాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు పరీక్ష పూర్తయ్యాక బాలిక చేయి పట్టుకొని లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. తల్లి అడ్డుకున్నది. నీ భర్తను చంపినట్టే నిన్ను కూడా చంపుతాను అని బెదిరించాడు. ఇందులో చంపుతాననే తీవ్రమైన బెదిరింపులున్నాయి. కానీ స్థానిక పోలీసులు మాత్రం బిఎన్ఎస్ సెక్షన్ 78 అంటే వెంటపడడం, బిఎన్ఎస్ 351(2) తీవ్రమైన బెదిరింపులు, పోక్సో చట్టం 11, పోక్సో చట్టం 12 అంటే బాలిక పైన లైంగిక వేధింపులు సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీనిపై నిందితుడు కోర్టును ఆశ్రయించాడు. 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలు కావడంతో 20,000 వ్యక్తిగత బాండ్తో బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు సరైన రీతిలో విచారించకుండా అతనికి న్యాయపరమైన అవకాశాలు కల్పించడానికి 20 లక్షలు తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎస్ఐ, సిఐ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పోలీస్ అధికారులు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. నిందితుడు రాజ్ కుమార్ పైన మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైతే జూన్ 12వ తేదీన బెయిల్ వచ్చింది. బెయిల్ పిటిషన్ను బాలిక సోదరుడు వ్యతిరేకించినా ఇప్పటి వరకు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయలే. అసలు పోక్సో కేసులో ఇమీడియట్గా పోలీస్ అధికారులు వచ్చి ఆ బాలిక యొక్క వాంగ్మూలం నమోదు చేయాలి, ఏం జరిగిందన్నది. అంటే పోలీసుల ఆ అమ్మాయి దగ్గరికి రాలేదు అని అంటే దీని ఉద్దేశం ఏంది? వానితో చేతులు కలిపిరానే కదా. వానితో ఉత్తగానే చేతులు కలుపుతారా? వాడేమైనా వాళ్ళకి చుట్టమా? కాదు కదా. దేనికి? మరి డబ్బులకి. సో అందుకే 20 లక్షలు తీసుకున్నారన్న దాని విషయంలో అనుమానాలు బలపడుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఒక నేత నిందితుణ్ణి అన్ని దశల్లో కాపాడిండట స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా ఈ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నా కింది స్థాయి అధికారులపైనే వేటు వేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. బెయిల్ పిటిషన్ దాఖలయ్యే వరకు పోలీసులు అతన్ని అరెస్టు చేయకపోవడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కిందకే వస్తుందని చెబుతున్నారు. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కూడా తొలుత 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు పెట్టినా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తర్వాత అదనపు సెక్షన్లు చేర్చారు అని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షాబాద్ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంపై విచారణ జరపాల్సి ఉందని మాజీ పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. దొంగలు పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ ఒకరిద్దరు పోలీసుల వల్లనే ఈ పరిస్థితి ఎదురైంది. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా? ఇప్పుడు తేల్చాలా 20 లక్షలు తీసుకున్నారా లేదా అన్నది లెక్క తేల్చాలా? ఎంత అన్యాయం అసలు ఇది. ఇప్పుడు మీరు చూడండి, పోలీస్ వ్యవస్థ మీద ప్రజల అభిప్రాయం ఏంటో కనుక్కోండి. అందరు పోలీసులు అట్లేం లేరు పాపం. వాళ్ళు కూడా కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. మీరు ఈ పోలీస్ వ్యవస్థ మీద ప్రజల అభిప్రాయం ఏంటో ప్రజల్లోకి వెళ్ళి అడుగుదాం. ఏమంటారు? ఎస్ అంటారా, నో అంటారా, పాజిటివ్గా చెప్తారా, నెగిటివ్గా చెప్తారా? దుమ్మెత్తి పోస్తారు జనం. మరి ఎందుకు ఇట్లా తయారైంది? ఎందుకు తయారైందని ప్రభుత్వాలు అట్లా తయారైనాయి. సో గవర్నమెంట్లో ఉన్న లీడర్లు పోలీసులని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు చేయడానికే వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఎస్ఐ రిక్రూట్మెంట్ ఉందనుకోండి. ఒక నియోజకవర్గం, ఒక మండలంలో ఒక ఎస్ఐని అపాయింట్ చేయాలి. ఎట్లా అపాయింట్ అవుతాడు ఆయన? స్థానిక ఎమ్మెల్యే ఎవరినైతే కోరుకుంటాడో ఆయన మాత్రమే అక్కడికి వస్తాడు, రాగలుగుతాడు. లేకపోతే అవకాశమే లేదు. ఇది ట్రాన్స్పరెంట్గా లేనే లేదు అసలు. నాకు చెప్పినట్టు వింటాడా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏ ఊరు, ఏ కులము, ఎట్లుంటాడు, నేను చెప్పినట్టు పని చేస్తాడా, అన్నీ ఓకే అన్నప్పుడు పెడతాడు. లేకపోతే కథమిగా మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ అయిపోగానే ఆ అపాయింట్మెంట్ లెటర్ రాగానే మళ్ళీ పోయి ఆ లెటర్ పట్టుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి. సార్ వచ్చిన సార్, మీరేం చెప్తే అదే చేస్తా సార్ అని మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి మళ్ళీ భజన చేయాలి. ఈ ఎమ్మెల్యే తెల్లారు ఫోన్ చేసి కొన్ని లోపలి స్టేషన్లో వేసి 4 దన్ను వాడు నా మాట వింటలేడంటే తన్నాలి. వాడిని ఎత్తుకపోయి 4 రోజులు దాచిపెట్టంటే దాచిపెట్టాలి. ఏదంటే వాని మీద పోక్సో కేసు అయింది, మావాడ ఎట్ట పెడతావే కేసు అంటే ఓకే సార్ పెట్టను, అయిపోయా. ఏ మండలంలో చూడు దాదాపుగా చాలా వాటిలో ఇదే పరిస్థితి ఉన్నది. ఏ పోలీస్ స్టేషన్లో చూడు. ఫస్ట్ మీరు మార్చాల్సింది ఏంటంటే ఈ అపాయింట్మెంట్స్, ఈ రిక్రూట్మెంట్ అంతా దీంట్లో ట్రాన్స్పరెన్సీ రావాలా. అది రానంతకాలం ఇట్లనే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఎవడో లీడర్ కాపాడినట వాడిని. మరి ఎవడో ఆ దొంగ లీడర్ మొన్న ఎమ్మెల్యే వస్తే ఉరికిచ్చిరాడ, ఎందుకు వచ్చినావని.